ఏ స్టేట్ గవర్నమెంట్ చేయలేనిది ఆయన చేసి చూపించాడుగా. అభివృద్ధి అంటే ముందు జనాన్ని కాపాడుకోవడం ఒకటి అభివృద్ధి, రెండోది ఇండస్ట్రీల అభివృద్ధి. 2 సంవత్సరాలు ఇదే సరిపోయింది. 3 సంవత్సరాలు మిగతా 3 సంవత్సరాలు ఇవన్నీ సరి చేసుకుంటా జనానికి ఇవ్వాల్సిన పథకాలు ఇచ్చుకుంటా నడుపుకుంటా గవర్నమెంట్ రావడం జరిగింది. మరి నెక్స్ట్ మళ్ళీ ఆయన వస్తే ఐటీ రంగం వస్తాయి, అన్నీ వస్తాయి, ఇబ్బంది లేకుండా జరిగిద్ది అనుకుంటున్నాం. కొత్త రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటిది? కొత్త రాజకీయాలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిపి కొత్త రాజకీయాలు ఇవన్నీ తీసి పిలక పార్టీలు అన్నీ పోతలే కానీ ఇవన్నీ ఏమి లేదు. వాళ్ళ సీట్లు వాళ్ళకే కుమ్ముదుములు ఆడుతున్నాయి. కాకపోతే జగన్ అనే వ్యక్తి ఇక్కడ సింబల్ అంతే. గవర్నమెంట్ చేయలేదని ఉంటే అట్లా కుదరదు. గవర్నమెంట్ చేయాల్సిన పని అందరికి అన్ని పథకాలు అందించింది. ఎవరి ఇంట్లో లబ్ధి పొందని వాళ్ళు లేరు. దాని గురించి చర్చించుకోవడం కూడా అనవసరం. వాస్తవంగా అది ప్రతిపక్షం వాళ్ళకి వచ్చినాయి, పక్షం వాళ్ళకి వచ్చినాయి, అందరికీ వచ్చినాయి. అది వేరే విషయం. ఏదైనా సరే కొనసాగించుకుంటూ వచ్చారు. 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాక అసలు ఎవరి ఇంట్లో నుంచి బయటికి రాకుండా నానా కష్టాలు పడ్డాక కరోనా తోటి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాము. అదే డబ్బులు ఖర్చు లేకపోతే ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేయడానికి ఇండస్ట్రీల పరంగా బాగానే ఉండేది. మరి ఆ డబ్బులు అంతా ఖర్చు పెట్టి మరి ఈ గవర్నమెంట్లో పథకాలంతా నడుపుకొని రావడం కోసం సఫర్ అవుతారుగా, అది జరిగిద్ది. ఇప్పుడు రేపు జరగబోయే సిద్ధం సభ గురించి ఏం చెప్పాలంటే? సిద్ధం సభ బ్రహ్మాండంగా ఉంటుంది. సిద్ధం సభ 175 అనే మాట కాదు కానీ 150 అయినా సరే మళ్ళీ ఫిగర్ అనేది మట్టికి వచ్చింది అనేది గట్టి నమ్మకం ఉంది. సభకు కూడా జనం బాగా హాజరవుతారు. ఇక్కడ జనంలో బాగానే ఉన్నాడు. అది పథకాలు ఇచ్చి జనాలు సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు. డబ్బులు కూడా అంటాడండి సోమరిపోతులు చేశారని. మరి వాడు తీసుకోకుండా లేదుగా. డబ్బులు ఉన్నాడు అంటాడు. డబ్బులు పథకాలు అంటే మన ఒక్కళ్ళ కోసం కాదు, అందరి కోసం ఇస్తున్నాడు పథకాలు. లేనివాడు ఉన్నాడు, బేదోడు ఉన్నాడు, బిక్కోడు ఉన్నాడు, ఎకరం ఉన్నాడు, అరెకరం ఉన్నాడు, ముసలా ఉన్నారు, ముత్తగా ఉన్నారు, సోన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు పింఛన్ ఉంది. ఉదయం లేచిపోతే మధ్యాహ్నం దాకా కూర్చోవాలి. పింఛన్కి పొద్దున్న 6 వేసిపోయి పింఛన్ ఇస్తున్నారుగా. కోటా బియ్యం ఉన్నాయి. నీ ఇంటి దగ్గరకు వచ్చి సైరన్ మోగిచ్చి డబ్బులు కోటా బియ్యం ఇస్తున్నాడుగా. ఏ పథకమైనా నీ వాకిటి దగ్గర తీసుకొచ్చాడా కదా. ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగిందా లేదా? అంతేగాని సోమరిపోతులు చేయడం అనేది తప్పు మాట. అది ఎవరిని సోమరిపోతులు చేశారనే మాట. మరి సోమరిపోతులు ఉండోడికే అంటాడు ఆ మాట, లేనోడే వండగా. రాబోయే ఎలక్షన్ గురించి ఒక మీ ఒపీనియన్ చెప్పండి. ఒపీనియన్ అయితే మళ్ళీ వైసీపీ వచ్చింది అనేది మా ఒపీనియన్. అభివృద్ధి ఏమి లేదంటున్నారు. మరి అభివృద్ధి ఎందుకు లేదు? ప్రతి ఊర్లో అభివృద్ధి ఉంది. అభివృద్ధి లేక ఏమైంది? రాజధాని చేస్తే అభివృద్ధి అనుకున్నాయి. ప్రతి ఊర్లో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అన్ని హై స్కూల్ కానీ సచివాలయం కానీ ఊళ్ళు అన్నీ వస్తున్నాయి, బాగానే ఉన్నాయి. కొత్త రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అంటున్నారు? ఏముండదు, కొత్త రాజకీయాలు ఏముండదు. ఎన్ని వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిపి వస్తున్నారు. మొత్తం కలిపి వచ్చింది ఏం కాదు. బీజేపీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఏమైంది, జగన్ వెళ్తాడు. ఇబ్బంది ఏముంది? టీడీపీ వాళ్ళు జగన్ ఏ అభివృద్ధి చేయలేదు, ఈసారి మేమే వస్తాం, ప్రజలందరూ మాట్లాడుతూనే ఉన్నారు అంటున్నారు. ప్రజలందరూ తరపున అంటే అంతా కలిసిపోయేందుకు ఏకంగా మొత్తం సింగిల్కి రావచ్చు కదా. కలిసి ప్రజల వైపు ఉన్నప్పుడు మొత్తం కలుపుకొని రావటం ఎందుకు? అంతే కదా. ప్రజల మధ్య ఉన్నప్పుడు సింగిల్గా రావాలి. అప్పుడు ఎవరి వైపు తెలిసింది కదా. ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ నీట్గా అన్ని పనులు చేస్తున్నారు కదా. పెద్దవాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. ఏది కావాలన్నా చేయొచ్చు, సచివాలయంలో చేస్తున్నారు. నాడు నేడు కింద పిల్లలకి షూస్ ట్యాబ్స్ ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ట్యాబ్ ఇప్పుడు ఉపయోగపడుతుంది కదా పిల్లలకి. ఉపయోగపడుతుంది పిల్లలు. ఇప్పుడు నాడు కింద అన్ని స్కూల్లో అన్నీ మారిపోయినాయి. బాత్రూమ్లు కానీ టాయిలెట్, ఈ తినే మామూలుగా భోజనం కూడా మారిపోయింది కదా. స్కూల్ డ్రెస్ ఇస్తున్నారు, స్కూల్ ఇస్తున్నారు వాళ్ళకి. గ్రామ సచివాలయం ఎలా ఉందండి? గ్రామ సచివాలయం బాగానే ఉంది. రేపు జరగబోయే సభ ఎలా ఉండబోతుంది అంటారు? బాగానే ఉంది. పెద్ద సభ, భారీ సభ. అది సిద్ధం సభ, భారీ సభ కదా. సరే మళ్ళీ జగనే వస్తారంటారా? మా నమ్మకం జగన్ వస్తాడని. పక్కాగా జరుగుతుంది. 2 మాత్రం బాగున్నాయి. అది రెండు ఏంటి? ముసలి డబ్బులు ఇంటికి వచ్చి ఇటు 1వ తారీఖు, కోటా బియ్యం ఇంటికి వచ్చి ఇటు. వాటి గురించి మనకు తెలియదు అసలు.
జగన్ పొలం డబ్బులు ఎకరానికి 72,000 ఎత్తే ఈ లోపల ఎప్పుడు చేస్తుండే ఎకరానికి 72,000 ఎత్తే నువ్వుగా వేసిన వాళ్ళు లేకుండా చెప్పు ఈయన వచ్చినాకనే 72,000 నష్టపరిహారం పడింది డైరెక్టర్ గా అకౌంట్ లో. ఎవరి డబ్బులు ఏంది? ఎవరి డబ్బులు కాదయ్యా. డబ్బులు పడ్డాయి ఇవన్నీ చెప్పాలి. మోడీ గారి డబ్బులు 2,000 ఎత్తాడు. మిరవ తోటలు ఆరోగ్యశ్రీ రావట్లేదా? ఆరోగ్యశ్రీ నెంబర్ 1 గా వచ్చేసింది. ఆపరేషన్ చేసుకున్నాను, నెంబర్ 1 గా ఉంది. ఆరోగ్యశ్రీ ఉంది. Please subscribe dot news.